సాధారణంగా తుఫాన్లు అమెరికా తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో వస్తుంటాయి. కానీ ఇప్పుడు అమెరికా పశ్చిమ వాయువ్య ప్రాంతంలో ఒక ప్రళయ భీకర తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. ఇది మామూలు తుఫాన్ కాదు. దీని ద్వారా అతి భారీ వర్షాలు, తీవ్రమైన మంచు, వరదలు, భీకర గాలులు, పిడుగులు పడబోతున్నాయి. ఆల్రెడీ మంగళవారం రాత్రి నుంచే దీని ప్రభావం మొదలైంది. కేటగిరీ 4 పరిస్థితులు ఎదురుకానున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ ఒరెగాన్, ఉత్తర కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు. బాంబు సైక్లోన్గా నామకరణం జరిగిన దీని ప్రభావం అనేక రాష్ట్రాలపై పెద్ద ఎత్తున ఉండనున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలతో పాటు కొన్ని పర్వత ప్రాంతాలలో మంచుకు కారణమవుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాలలో సుమారు 8 ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అమెరికా పశ్చిమ తీరంలో కొనసాగుతున్న తుఫాను కూడా బాంబు సైక్లోన్గా అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కాలిఫోర్నియా యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పసిఫిక్ సముద్రం నుంచి వచ్చిన ఈ తుఫాను ఏకంగా కొన్ని రోజుల పాటు కొనసాగనుంది. ఈ వారాంతానికి ఇది అత్యంత దారుణంగా మారుతుందని నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA అంచనా వేస్తోంది. ఈ తుఫాను వల్ల అనేక రకాల నష్టాలు జరగబోతున్నాయి. దీనిలో ఉన్న మేఘాలలో నీరు కొన్ని నదులకు సరిపడేంతగా పోగైంది. అందువల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అంటున్నారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగి పడతాయని, పర్వతాల నుంచి భారీగా మంచు ప్రవాహంలా కిందకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను వల్ల తీవ్ర నష్టం తప్పదనే అంచనాతో నిపుణులు దీనిని బాంబు సైక్లోన్గా పిలుస్తున్నారు. బాంబు సైక్లోన్ ప్రాణాంతకరమైనదని, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయి వర్షాలకు తోడు మంచు భారీగా కురుస్తుందని సమాచారం. దీనివల్ల గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఊపిరి పీల్చడం కష్టమవుతుందని, పర్వతాలలో ఉండేవారి రక్తనాళాలు ఉబ్బి పేలిపోగలవని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాంబు సైక్లోన్ విషయంలో అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ తీవ్ర వాతావరణ మార్పు వల్ల ప్రయాణాలకు ఆటంకం కలుగుతుందని NOAA చెబుతోంది. చాలా చోట్ల రోడ్లపైన 25 నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు మంచు పేరుకుపోతుందని, తీవ్ర గాలుల వల్ల చాలా చోట్ల కరెంటు సప్లైకి ఆటంకం కలుగుతుందని, చెట్లు కూలిపోతాయని, తీరంలో అల్లకల్లోలం వాతావరణం ఉంటుందని హెచ్చరిస్తోంది.